హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ పాలిటిక్స్. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇందులో భాగంగా ఇవాళ అనంతపురంలో సభ నిర్వహించింది. ఇందులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు, రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అమలు చేసే తొలి గ్యారంటీ హామీని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇంటింటికి నెలకు 5,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. అనంతపురం సభలో ముందుగా మాట్లాడిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తాను ఇక్కడికి వచ్చింది శ్రీమంతుల కోసం కాదని, ఏపీలో పేద ప్రజలకు ఓ పథకం గురించి చెప్పడానికని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఒక గ్యారంటీ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడానికి తాను అనంతపురం వచ్చినట్లు చెప్పారు. ఇందిరమ్మ అభయం గ్యారంటీని ఇస్తున్నట్లు ఖర్గే వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 ఇస్తామన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ ఇచ్చింది అంటే అమలు చేసి తీరుతోందన్నారు. ఈ గ్యారంటీ మీ గుండెల్లో ఉండాలని ఓటర్లకు ఖర్గే సూచించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గత 10 ఏళ్లుగా తీరని అన్యాయం జరిగిందని, ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి కూడా ఆంధ్రకు రాలేదని ఖర్గే వెల్లడించారు. ఈ ఆంధ్రప్రదేశ్, దేశం గర్వించే వైఎస్ రాజశేఖర్ లాంటి గొప్ప నాయకుడిని అందించిందని, మహానాయకుడి బిడ్డను ఈ రాష్ట్రానికి నాయకురాలు చేశామన్నారు. షర్మిల రెడ్డి నాయకత్వాన్ని బలపరుద్దామని పిలుపునిచ్చారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవనే అని ఖర్గే తెలిపారు. ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీకి చంద్రబాబు, జగన్ అమ్మేశారన్నారు. ఏపీకి ఒకరోజు షర్మిల రెడ్డి ముఖ్యమంత్రి అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ రైతుల పక్షం, పేదల పక్షం, మహిళల పక్షమే అన్నారు. మోడీ మాత్రం మన సొమ్ము కార్పొరేట్లకు దోచిపెడుతున్నాడన్నారు. మోడీ ఈ దేశాన్ని మోసం చేస్తుంటే, ఏపీలో ముగ్గురు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు. మోడీకి జగన్, చంద్రబాబు, పవన్ జీ హుజూర్ అంటున్నారని విమర్శించారు. మరోవైపు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి అన్న సీఎం జగన్పై విమర్శలు ఎక్కుపెట్టారు. మోడీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, రాలేదని జగనన్న దీక్షలు చేశారని, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు రాదని షర్మిల ప్రశ్నించారు. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేని జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారన్నారు. 23,000 పోస్టులతో మెగా డీఎస్సీ హామీ ఇచ్చి 6,000 పోస్టులతో దగా డీఎస్సీ ఇచ్చారన్నారు. చెల్లి అని కూడా చూడకుండా తనపై, తన భర్తపై దూషణలకు దిగుతున్నారని జగన్పై విమర్శలు చేశారు. మీరేం చేస్తున్నారో దేవుడు చూస్తున్నారన్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.